మహాగణుడువైన ప్రేమామయుడువైన ప్రేమగల మా పరలోక తండ్రివైన తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున ఈ ప్రాతకాలం మందు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన రాత్రంతా అయా మీ దయ మాపై కురిపించి కమ్మై మేము క్షేమంగా ఉండగలుగుందులకు మీరు చేస్తున్న గొప్ప కార్యాలు కొరకు స్తోత్రాలు. మా బ్రతుకులో మరొక నూతనమైన దినం, ముఖ్యంగా ఆదివారం మాకు ప్రసాదించినందుకై మీకు నిండుగా మేము వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, కరుణా సంపన్నుడు అయిన మా ప్రభువా, నాయన మరి ఈ ఉదయకాలం మరి కూడి వచ్చిన బిడ్డల పట్టి నీకు వందనాలు. ఆశకున్న ప్రాణములను మీరు తృప్తిపరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. నాయన సిలువ ధ్యానముల ద్వారా మా అంతరంగిక జీవితాన్ని మీరు నాయన దర్శిస్తున్నందుకై మమ్మలను మరింతగా ప్రభువా నీ సన్నిధిలో మరి పవిత్రమైన పాత్రలుగా మలచి రూపించుచున్నందుకై మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, ఈరోజు కూడా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, మీ ఆత్మ అభిషేకం మాపై ఉంచండి, మీ కృపతో నింపండి. ఈ గంట మాకు ఒక గొప్ప ఆశీర్వాదకరంగా మలిచిమని, మాలో నిరీక్షణ కోల్పోయిన వారికి నిరీక్షణ, మరి సరిచేయబడుట, మరి ఆదరించబడుట, మరి మరింతగా ప్రభువా నీ కొరకు పనిముట్లుగా పాత్రలుగా వెలిగించబడి వాడబడుట అనే అనుభవాలు మా జీవితాలు మీరు ప్రసాదించమని మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామాన స్తుతించి ప్రార్థించి వేడుకొని ఈ ప్రాతకాల ప్రార్థనా కూడికను ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పడుకుందాం. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా అనేటువంటి ఆ పాటను పాడుకొని దేవుని మహిమపరుద్దాం. 174వ ఆంధ్ర క్రైస్తవ కీర్తన. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, బాసురముగ నిజ భక్తుల కదియను భవగోచరమగు రఘునన్నా, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, ఊరు పేరువులు పరువులు మరువరి ఊడగొట్టబడి నను గాని, కూరిమితో క్రీస్తుడు మాకుండిన కొదువయురాదు గొప్పయు పోదు, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా, ఆడికలు తిరస్కారంబులు మా కవమానములు నను గాని, కూరిమితో క్రీస్తుడు మాకుండిన, కూరిమితో క్రీస్తుడు మాకుండిన త్రోవ తపము ఓడిపోము, యేసు వంటి ప్రియ బంధు నాకిక ఇహపరములలో లేడన్నా, తగ్గుబాటులును సిగ్గుబాటులును తల మీద నవ్రాలిన గాని, దగ్గర మా పాలిట ప్రభువుండగా, దగ్గర మా పాలిట ప్రభువుండగా, సిగ్గును బొందము తగ్గున గొందము, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా,
ఎన్నెన్నో శోధన బాధలు చెల రేగి మనల జూటినయపుడు కన్న తండ్రి వలే ఓదార్చుచుదనా కన్న తండ్రి వలే ఓదార్చుచుదనా ఘనవాద్బలమున దునుమును వానిని యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. మనసు కృంగి పలు చింతల చేత మట్టబడిన వేళన మాకు తన వాగ్దాతములను చేతులలే తన వాగ్దాతములను చేతులలే వానే తీయంతో సంతసమోసగును యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. తల్లిదండ్రులు విడచిన గాని తాను వదలడే పొడు మమ్ము ఉల్లమునేతి పిలచిన వేళ ఉల్లమునేతి పిలచిన వేళ ఓహోయనుచు దరికి వచ్చు యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. అతడుండని పర మండలము ఇక వెదకిన గాని అగపడదు క్షితినాతడుమా మతి నివసించిన క్షితినాతడుమా మతి నివసించిన అతులిత సౌఖ్యం బదియే మోక్షము యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. బాసురముగ నిజ భక్తుల కదియను బాసురముగ నిజ భక్తుల కదియను భవగోచరమెపు రఘునన్నా. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. లేడన్నా. ఇది యేసు ప్రభు గెత్సెమనే వనంలో ప్రార్థన అనంతరం ఆయన పొందిన మొదటి శ్రమ అని మనం గత దినం ముందు మనం చూసాం. అందరూ ఏ సమయంలో ఉండాలో ఆ సమయంలో లేకపోవడం, అప్పుడు అనే పదాన్ని నిన్నగాక మొన్న మనం ధ్యానం చేసాం. అంటే ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండాలి, అది చాలా చాలా వాల్యుబుల్ థింగ్. మనకు కూడా దేవుడు మాట్లాడాడు ఆ రోజున. అంటే ఎప్పుడు ఉండాలో అప్పుడు ఉండాలి. ఎప్పుడు ఒక వ్యక్తి అవసరం అవుతాడో అక్కడ మనం ఉండాలి. అది చాలా వాల్యుబుల్. మనం చూసాం కదా, పాపాత్మురాలైన స్త్రీ, మరి ఆమె పక్షంగా యేసు ప్రభు నిలిచిన సమయం, జీవితం మొత్తంలో మరి ఆమె పొందినటువంటి ఆ కీలకమైన ఆ కష్ట దశలో మరి యేసు ఆమెతో ఉన్నాడు. మరి మనం కూడా చివరిగా ఛాలెంజ్ చేయబడ్డాం కదా, యేసు ప్రభు సెలవిచ్చిన మాట, మనుషులు మీకు ఏమి చేయవాలని కోరుదురో మీరును వెళ్ళి వారికి అలాగు చేయుడి. అంటే మీ క్లిష్ట సమయంలో అందరు ఉండాలి, మాతో ఉండాలని మీరు ఎలా కోరుకుంటారో, అవతల వాడికి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు మీరు కూడా వెళ్ళి అలా నిలబడండి అని చెప్పాడు ఆయన. అలా గనక చేస్తే బైబిల్లో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వానలు వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసిరి కొట్టినా వాని జీవితానికి ఏం కొదువ రాదు, కనీసం కదలదు అని దేవుడు గొప్ప వాగ్దానం మనకు చేస్తున్నాడు.
మనము, మన సంసారము, మన కుటుంబము, మన భవిష్యత్తు, మన వంశం ఇదంతా కూడా కదలకుండా మరి నిలిచి ఉండాలంటే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన ప్రకారం చేయాలి. ఆనాడు పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలను మరి యేసు ప్రభు తనకి జీవితంలో సంపూర్తి చేసి ఆయన మాడిఫై చేసి మనతో మాట్లాడాడు. చాలా తక్కువగా, అంటే చాలా మన దాకా దిగి వాడుక భాషలో ఇలా చేయండి అన్నాడు. మీరు అది విన్నారు కదా అని నేను మీతో చెప్పున్నదేమనగా, ఇప్పుడు ఆయన మనతో చెప్పున్నది మనం చేయాలి. కనుక ఆజ్ఞలు ఆయనలో నెరవేరాయి. ఇప్పుడు ఆయనే మనకు ఆజ్ఞ. ఆయన నోటి మాటే మనకు శాసనం. కాకపోతే ఆయన ప్రేమ గల మాట ప్రేమతో ఉంటుంది, కఠినంగా ఉండదు. అందుకని మనం తేలిగ్గా తీసుకుంటామేమో. నో, దాన్ని మనం సీరియస్గా తీసుకొని ఆ మాట ప్రకారం మనం జీవిస్తున్నట్లయితే అదే మనకు జీవాన్ని, అదే మనకు జీవితాన్ని, అదే మనకు జీవనోపాధిని కూడా ఇస్తుంది. ఆమేన్. ఇప్పుడు ఈ రోజున అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారు. ఆయన మరి బంట్రోతులంతా వచ్చి బందిపోటును పట్టుకున్నట్టుగా ఆయన పట్టుకున్నారు. ఆయన అన్నాడు, అక్కడికి బండిపోతుని మీదకి వచ్చినట్టు వచ్చారే, నేను రోజు మీ ముందే తిరుగుతున్నాను కదా, రోజు మీ చుట్టే ఉన్నాను కదా, నన్ను అప్పుడేం పట్టుకోలేదు మీరు. ఇవాళ ఏదో నేను ఎన్నాళ్ళ క్రితం పారిపోయి దాక్కున్న వ్యక్తిని పట్టుకున్నట్టు పట్టుకున్నారే అని ఆశ్చర్యపోయాడు. ఒకసారి మన జీవితం కూడా అలాగే జరుగుద్ది. మనం రోజు అక్కడే ఉంటాం, రోజు వాళ్ళ ముందే ఉంటాం, రోజు వాళ్ళతోనే తిరుగుతుంటాం. కానీ ఒకరోజు వాళ్ళు ఏదో మన దొంగను చూసినట్టు చూస్తారు. ఒకరోజు ఏదో వాళ్ళ మైండ్లోకి ఏదో వచ్చేసి విష బీజాలు నాటబడి అక్కడ ఏదో పట్టుకున్నట్టు పట్టుకుంటారు. ఇది కూడా నేను అనుభవించాను, చాలా బాధాకరం. మీకు కూడా ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇక్కడ ఈరోజు మనం వారందరూ ఆయన విడిచి పారిపోయారంట. దేవుని బిడ్డలారా, అందరూ, ఇది మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. వాళ్ళు వీళ్ళని భేదం లేదు, అందరూ ఏదో ఒక రోజు మనం విడిచిపెట్టేస్తారు. ఎవరిని నమ్మొద్దు. బైబిల్ యొక్క మధ్య వచనం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సెంటర్ వర్డ్ 118వ కీర్తన 8-9 వచనాలు చాలా క్లియర్గా ఉన్న మాట ఏంటంటే, మనుషుల సహాయము వ్యర్థము. 9వ వచనంలో ఉంటుంది, రాజుల వలనైనను సహాయం కూడా వ్యర్థము. అది ఈ రెండు కూడా, మనుషులు రాజులు అంటే మన తోటాళ్ళు, మనకంటే గనులు, వాళ్ళని నమ్ముకోవద్దు అంటున్నాడు దేవుడు. వాళ్ళని నమ్మొద్దు అంటే వాళ్ళు మీతో ఉంటారని అనుకోవద్దు. వాళ్ళని ప్రేమించండి, వారితో కలిసి ఉండండి, సహవాసం చేయండి. కానీ చెప్పలేం, ఒక్కొక్కసారి వారందరూ మిమ్మల్ని విడిచిపెట్టి పారిపోతారు. ఈ అనుభవం రుచి చూడడానికే యేసు ప్రభు జీవితంలో ఈ యొక్క చేదైన అనుభవాన్ని ఆయన రుచి చూశాడు. మనుషులు నమ్ముకోవద్దు అంటున్నాడు. చూసారా, నేను హాగరును ఒకసారి జ్ఞాపకం చేస్తాను మీకు. హాగరు ఐగుప్తీయురాలు కదా, ఆమెని చేరదీశారు. ఎవరు? అబ్రహాము, శారా. వాళ్ళెవరు? చాలా గొప్ప ఆత్మీయులు, విశ్వాస వీరులు. మరి అట్లాంటి వాళ్ళు ఈమెను చేరదీశారు. చేరదీయటమే కాకుండా పెళ్లి చేశారు. అబ్రహాంకి పెళ్లి అవడమే కాకుండా ఓ పిల్లాడు పుట్టాడు. ఆనందంగా సాగిపోతుంది హాగరి జీవితం. చాలా అనుకోని అదృష్టం కలిసి వచ్చినట్టుగా అయిపోయింది. ఇంకా నాకేంటిలే, అమ్మగారు అయ్యగారు ఉన్నారు అనుకుంది. అమ్మగారు శారమ్మ గారు, అయ్యగారు అబ్రహాం గారు, ఇక వాళ్ళిద్దరు ఉండగా నాకేంటి, ఇక నా జీవితం ధన్యమైపోయిందని ఎంతో ఆనందంగా కొనసాగుతున్న టైంలో ఆల్ ఆఫ్ సడన్ ఒకరోజు వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవైంది. గొడవైన వెంటనే ప్రయారిటీ ప్రకారంగా శారాకు ప్రయారిటీ ఇవ్వాలి కనుక ఇచ్చాడు. ఈ అమ్మాయిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే అబ్రహాం అంతటోడు, శారా అంతటి మనిషి ఇమ్మీడియట్ గా ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి ఆ అమ్మాయికి నీళ్ల బుడ్డి ఇచ్చి ఆ పిల్లోడిని ఆ అమ్మాయి భుజానికి ఎత్తి, నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోమన్నాడు. నడి రోడ్డు మీద పడేశారు, ఎడారిలో వదిలేశారు వాళ్ళు. చూసారండి ఆ అమ్మాయిని? ఆ అమ్మాయి ఎంత బాధపడిందో. అరే, అబ్రహాం గారు ఉన్నారు, నాకేంటి ఇంకా, ఆ శారమ్మ గారు ఉన్నారు, నాకేంటి ఇంకా, వాళ్ళకి నా వల్ల మేలే కలిగింది కదా, నన్ను ఇక విడిచిపెట్టరు, నన్ను ఇక వదిలిపెట్టరు, నా జీవితం ధన్యం అయిపోయింది అని ఎంతో కలలు కన్నటువంటి ఆ అమ్మాయి జీవితం
ఒక్కసారిగా వాళ్ళు విడిచిపెట్టి వదిలేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి వాళ్ళు ఎవరు? వాళ్ళు మంచి దైవబిడ్డలే, విశ్వాస వీరులే. కానీ హాగరు వైపు నుంచి చూస్తే వాళ్ళు ఆమెను హఠాత్తుగా విడిచిపెట్టేశారు. మనుషులను నమ్ముకోవద్దని మనం ఆ వాక్యాన్ని బట్టి తెలుసుకుంటున్నాం. తర్వాత రాజులను కూడా నమ్ముకోవద్దు అంటున్నాడు ఆయన. అంటే రాజు అంటే మనకంటే గనులు, మనకంటే ధనవంతులు, మనకంటే మేధావులు, నాయకులు. అబ్బా ఏం పర్లేదులే, ఓ పెద్ద ఆయన నీళ్ళలో ఉన్నాను, ఏం పర్లేదులే రాజుగారు నా మీద ఫేవర్గా ఉన్నాడు, ఏం పర్లేదులే ఒక గొప్ప ఏమంటారు పెద్ద ఆసామి నన్ను అన్ని రకాలుగా చూసుకుంటున్నాడు, నమ్ముకోవద్దు అంటున్నాడు ఆయన. దావీదు జీవితంలో నెరవేరింది ఇది. ఆయన వాళ్ళ అన్నయ్యలు మిలిటరీలో ఉంటే చూడటానికి వచ్చాడు. గొలియాతును చూసి గుండె బగిలిపోయి రాజు దగ్గరికి వెళ్ళి నేను పోరాడతానన్నాడు. పాపం రాజు ఆయన అప్పటికే కుచించుకుపోతే ఎవడో ఒకడు దొరికాడని ఆయన పంపిస్తే నిజంగా గెలిచాడు. గొలియాతును మట్టి కనిపించాడు, ఆనందపడిపోయాడు ఆయన. ఇక అక్కడి నుంచి రాజుగారి ఫేవర్ ఎక్కువైపోయింది దావీదుకి. ఆహా ఓహో నీలాంటి వాడు నాకు అల్లుడు అవ్వాలని పిల్లనిచ్చాడు. ఒక్కసారిగా గొర్రెలు కాసుకునేవాడు రాజుగారికి అల్లుడు అయిపోయాడు, రాజమందిరంలో హీరో అయిపోయాడు. నిజంగా ఇప్పుడు ఆ చిన్నాడు ఆ గొర్రెలు కాపురి నుంచి వచ్చినటువంటి ఆ మెత్తటి మనసున్నాడు మరి ఏమనుకుంటాడు? ఇక నా జీవితం ధన్యం, రాజుగారి ఇంట్లోకి వచ్చేసా, ఇక నాకు ఇంకెవరన్నా రాజును నమ్ముకున్నా, రాజు తలుచుకుంటే ఏం తక్కువ, ఇక నా లైఫ్ ఇక సెటిల్డ్, నాకు రాజుగారి యొక్క అమ్మాయిని నాకు ఇచ్చాడంటే ఇక నా జీవితానికి కొద్దిగా ఉందని పాపం దావీదు చాలా సంబరపడిపోయి ఉంటాడు. ఎన్నాళ్ళు సాగిందండి అది? కొన్నాళ్ళే. అసూయ చేత ఏ రాజైతే ఇతన్ని చేరదీశాడో, ఏ రాజైతే అల్లుడుగా చేసుకున్నాడో ఆ రాజే అతన్ని వదిలిపెట్టేసి అడవుల్లో అరణ్యంలో ఏకంగా చంపడానికే పరువెత్తాడు, తరిమి కొట్టాడు. చూసారు ఎన్నాళ్ళు నిలిచింది? విడిచిపెట్టేశాడు. యోసేపు గారావంగా పుట్టాడు, 11వ వాడిగా. 10 మంది అన్నయ్యలు, ఒకళ్ళిద్దరు కాదు, 10 మంది అన్నయ్యలు ఆయనకి. ఎంత గొప్ప విషయం అది! ఆయనకి అంటే హ్యాపీ కదా, అన్నయ్యలు అందరూ ఉన్నారు నాతో, ఎంత బాగా చూసుకుంటారో. ఒకడు కాదు పెద్దన్ని కాదు, 2 అన్నయ్య, 3, 4, 5, ఒకడు కాదు ఒకడు. ఎంత అదృష్టమో అనుకున్నాడు. ఏమైంది? ఒక రోజున వాళ్ళే అసూయ చేత అతని మీద పగబట్టారు, అతను చంపడానికి ప్రయత్నం చేశారు. ఒంటరివాడు అయిపోయాడు. నాయన వారందరూ అనే మాటలో అందరూ, మన తోటోళ్ళు, మన యజమానులు, మన రాజులో, మన సొంత అన్నదమ్ములో అందరూ నిన్ను విడిచిపెట్టే సమయం ఒకటి ఉంటుంది. అది మనం ఎప్పుడూ కూడా అప్రమత్తత కలిగి ఉండాలి. నాకేంట్లో అందరు ఉన్నారని విర్రవీగొద్దు, దేవుని విడిచిపెట్టొద్దు, దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు. మనం నేర్చుకోవాలి. నేను కూడా నేర్చుకుంటున్నా. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ఆశ పెట్టుకోవద్దు. వాళ్ళెవ్వరూ శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. అందరూ విడిచిపెట్టేస్తారు, వారందరూ, ఒకళ్ళిద్దరు కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియులారా, మనం మనుషుల మీద ఆధారపడ్డామా, రాజుల మీద ఆధారపడ్డామా, అన్నదమ్ముల మీద ఆధారపడ్డామా? ఈ బంధాలు, ఈ అనుబంధాలు అన్నీ అశాశ్వతమైనవి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు యేసు ప్రభు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. ఆయన వైపే చూద్దాం, ఆయన మీదే గురి పెట్టుకుందాం. బైబిల్లో రాయబడింది 16వ కీర్తనలో, సదాకాలము నేను యెహోవా మీద నా గురి నిలిపి ఉన్నాను కనుక నేను కదల్చబడను. యెహోవా మీద గురి మోపిన వాడు కదల్చబడడు. ఇంకా దేని మీద మోపినా కదిలిపోతాం, చాలా ఆశ్చర్యంగా కదిలిపోతాం. నా లైఫ్లో నేను ఎన్ని చూశాను కదా, లాస్ట్ ఇయర్ అది చూసాను, అందరు కదిలిపోయారు. నాకేంట్లే అనుకున్నా నేను కూడా, నాకెంతమంది ఉన్నారులే, నాకేం పర్వాలేదు. మరి మా నాన్న లేకపోయినా వీళ్ళందరూ నన్ను ప్రేమిస్తున్నారు. మా తల్లిదండ్రులు చనిపోయారు, నేను ఒంటరి వాడిని అయిపోయాను. మా సొంత అన్నదమ్ములు కూడా అంతగా నన్ను పట్టించుకునే స్థితిలో లేకపోయినా నాకేంట్లే ఎంతమంది ఉన్నారు అనుకున్నాను. హఠాత్తుగా ఒక రాత్రి తెల్లవారేసరికి ప్లేట్ ఇట్ట పెట్టాల్సి తిప్పేశారండి. ఒక్క రాజకీయం నా జీవితంలో పెద్ద పెను తుఫాను సృష్టించింది. నీకు కూడా అలాంటివి సంక్రమించాయా? భయపడొద్దు. దేవుడు ఆయనే ఈ అనుభవాన్ని కలిగి ఉన్నాడు, విడిచిపెట్టబడినటువంటి అనుభవం. ఆయనకు కూడా ఈ శ్రమ మన కోసం భరించాడు. కనుక
ఇక్కడ మనం ఆ విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలని చూస్తున్నాం. ఇంకా యేసు ప్రభు దగ్గరికి వస్తే, ఇప్పుడు మనం చెప్పినంత మనుషుల శ్రమ, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏం జరిగింది తెలుసా? ఆయన మేలు చేసిన వాళ్ళు కూడా విడిచిపోమన్నారు. మార్కు సువార్త 5:17 ఒకసారి చదివితే అక్కడ ఒక మాట మనం చూస్తాం. మార్కు సువార్త 5:17 ఏముంది అక్కడ? తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగారు. బాబు నీకు దండం, మా ఏరియా వదిలిపెట్టి పో అని ఆయన్ని తోలిశారు. ఎందుకు? ఒక మనిషిని దయ్యాల చేత బాధింపబడుతున్నటువంటి ఒక వ్యక్తిని ఆ ఊరికే చెడ్డ పేరు తెచ్చి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ భయభ్రాంతులు చేసినటువంటి ఆ 2000 దయ్యాల చేత పట్టి పీడించబడుతున్నటువంటి ఒక యవనస్తుడి జీవితాన్ని ఆయన రక్షించినందుకు, ఆ ఊరిని నిలబెట్టినందుకు, ఆ ఊళ్ళో కుర్రాడు ప్రాణం పోకుండా నిలబెట్టినందుకు ఆ ఊరోళ్ళందరూ వచ్చి ఏదో ఆయన వల్ల నష్టం జరిగిపోయిందని, మనుషుల కంటే పశువులకి వాటికి వాల్యూ ఇచ్చేటువంటి ఆనాటి మనుషులు కూడా ఈనాటి మనుషులు అట్లా ఉన్నారు. మన భారతదేశం కూడా అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు తెలియదు, నాకు క్లియర్ గా. ఆ రోజుల్లో అలాగే ఉన్నారు. వాళ్ళు మనిషిని బతికిచ్చాడన్న సంతోషం వాళ్ళకి లేదు. పందులు చచ్చిపోయినాయి అని చెప్పేసి ఆయనను విడిచిపోమ్మని ఆయన బతిమాలుకున్నారు. ఆయన గణపరచాలి కదా, ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. మా వాడిని కాపాడేవయ్యా, నువ్వు గొప్పవాడు అనాలి కదా. అబ్బే లేదు, మేలు పొందిన వాళ్ళు కూడా ఆయన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. కనుక ఒకసారి మనం అనుకుంటాం, నేను కూడా అనుకుంటా, ఏం పర్లేదులే, నేను నీ మేలు చేస్తున్నాను, ఎప్పటికైనా నన్ను గుర్తుపెట్టుకుంటాడు, ఈయనకి నేను ఉపకారం చేశాను కదా, నన్ను మర్చిపోతాడా ఏంటని. అబ్బే, యేసు ప్రభు ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే మేలు పొందినోడు కూడా విడిచిపెట్టేస్తాడు. ఏమో మన వల్ల ఉపకారం పొందినోడు కూడా మనల్ని గుర్తుపెట్టుకుంటాడని గ్యారెంటీ లేదు. అబ్బే, మనం ఈ విషయాలు అప్రమత్తంగా ఉండాలి. కనుక నేను మళ్ళీ చెప్తున్నా, ఎంటైర్ మన గురి దేవుడే. ఎన్నడూ విడవక మనల్ని ప్రేమించేది ఆయన. చాలా గొప్ప విషయాన్ని మనం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, సామెతలు 17:17 అది మనం ఎప్పుడు మర్చిపోకూడనటువంటి విషయం అన్నమాట. సామెతలు 17:17 మనం మైండ్ లో పెట్టుకోవాలి అన్నమాట. సామెతలు 17:17 ఏముంది అక్కడ? నిజమైన స్నేహితుడు ప్రేమించును, దుర్దశలో నిజమైన స్నేహితుడు విడువక. ఎక్కడ? దుర్దశలో, చెడిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, వెనకడుగు వేసినప్పుడు, వేదన వచ్చినప్పుడు, శోధించబడుతున్నప్పుడు, సహాయం లేనప్పుడు, ఒంటరైపోయినప్పుడు, వ్యాధిగ్రస్తులమైనప్పుడు, అప్పుల పాలైనప్పుడు, ఏ విధంగా మనం కొట్టబడినా కూడా విడువక ప్రేమించువాడు ఒక్కడే. విడువక ప్రేమించు నిజమైన స్నేహితుడు యేసు ప్రభువే. మనం కూడా అలా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిజమైన స్నేహితుడు అయితే నీ సహోదరుడు దుర్దశలో ఉన్నప్పుడు విడిచిపెట్టకూడదు. బాగున్నప్పుడు, మహర్దశలో ఉన్నప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు, నిండుకుండలాగా ఉన్నప్పుడు పర్వాలా, కానీ ఎప్పుడు విడిచిపెట్టకూడదట? దుర్దశలో ఉన్నప్పుడు. యేసు ప్రభు యొక్క జీవన విధానం అదే. ఈ లోకానికి ప్రేమలో లోతైన అనుభవాన్ని రుచి చూపించాడు ఆయన. ఎవరు దుర్దశలో ఉన్నారో వారిని విడవక ప్రేమించాడు ఆయన. ఎంత గొప్ప దేవుడో చూసారా? ఎవరు తప్పు చేసి కృంగిపోయారో, ఎవరు మరి తిప్పలు పడుతున్నారో, ఎవరు వ్యాధిగ్రస్తులై మంచానపల్లి మూలుగుతున్నారో, ఎవరు అవమానభరితులయ్యారో, ఎవరు మరి నిషేధించబడ్డారో, ఎవరు వెలివేయబడ్డారో వారిని విడవక ప్రేమించిన యేసు ప్రభు నామానికే మహిమ కలుగును గాక. ఎస్, ఈ లెంట్ డేస్ సందర్భంగా విడువని ఎడబాయని దేవుడు మనందరికీ ఉన్నాడు. అవునండి ప్రియమైన వారులారా, ఇది మనం మరవకూడదని నేను మీకు ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. ఈ ఈ 2 వర్తమానాల ద్వారా మన జీవితాన్ని నొక్కి ఒక్కాణించే మాట ఏంటంటే, విడువక ప్రేమించువాడు ఒక్కడే, ఆయన యేసయ్య. అందుకనే ముమ్మారు ఆయనను వేడుకోవాలా, 7 మార్లు ఆయనను ప్రార్థన చేయాలా, ఆయన వాక్యమును ధ్యానం చేయాలా, ఆయన సహవాసాన్ని విడవకుండాలా, ఆయనతో మన జీవితం
మమేకం కావాలా. ఎందుకంటే విడువక ప్రేమించేవాడు యేసు ప్రభు ఒక్కడే. విడువక ప్రేమించేవాడు. అబ్రహాం శారా రాత్రికి రాత్రి మార్చేశారు ప్లేటు. ఆ సౌలు రాజు అప్పటికప్పుడు అతన్ని ప్రేమించిన వాడు పగబట్టి తరివేశాడు. అన్నయ్యలందరూ అక్కడికక్కడ మరి కుట్ర పన్ని అతన్ని ప్రాణం మీదకి తెచ్చేశారు. ఇలా ఎన్నని చెప్తాం మనం. ఎన్నో మేలు పొందిన వాళ్ళు కూడా అక్కడికక్కడ ఆయనని వెళ్ళిపోమని, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్తున్నారు. ఇలా మన జీవితంలో కూడా అనుదినం ఎదురవుతున్న ఈ విడిచిపెట్టబడే అనుభవాలను బట్టి చెదిరిపోవద్దని ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విడువక ప్రేమించేవాడు, దుర్దశలో మనతో ఉండే వాడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. బైబిల్లో మరికొంతమంది జీవితాల్లో కూడా విడిచిపెట్టబడినటువంటి అనుభవాలు మనం చూస్తాం. దాన్ని ఒక్కసారి మనం చిన్న స్టడీ చేసుకొని మనం 5 నిమిషాల్లో ఈ వాక్యాన్ని ముగిస్తాం. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. మీరు ఒకసారి తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదివి దీన్ని కాస్త మనం క్యారెక్టర్ స్టడీ చేసి ప్రార్థన చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 18వ వచనం వరకు కూడా ఉన్న పారాగ్రాఫ్ మనం చదివితే 9వ వచనంలో తిమోతితో అంటున్నాడు, నా యుద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయ, ఆ ఆత్మీయ కుమారుణ్ణి నువ్వు తొందరగా రావయ్యా అంటున్నాడు. ఏంటి తొందర? తిమోతి నువ్వు తొందర రావాలి నా దగ్గరికి. ఏంటి పౌలు అంత టెన్షన్ పడుతున్నాడు ఏంటి? ఆ తర్వాత ఉంది అక్కడ చూడండి 10వ వచనంలో, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. తిమోతి నువ్వు తొందరగా రావయ్యా, నాకు హృదయంలో వేదనగా ఉందయ్యా. ఇక్కడ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారయ్యా. ఇక్కడ నా గుండెని గాయపరుస్తున్నారు, నేను నలిగిపోతున్నాను. దేమా అనే వాడి గురించి బైబిల్లో 3-4 చోట్ల పౌలు చెప్తాడు. దేమాయు లోకాయు మీకు వందనాలు చెప్తున్నారు. దేమా నాతో ఉన్నాడు, దేమా ఇదిగో పలానా చోట ఉన్నాడు, నాకు శిష్యుడుగా ఉన్నాడు, నన్ను ఆత్మీయ కుమారుడుగా తండ్రిగా నన్ను భావించుకున్నాడు. బట్ నౌ ఏం జరిగిందో, దేమా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడయా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. తిమోతి నువ్వు తొందరగా రావయ్యా, నా గుండె తట్టుకోలేకపోతుందయ్యా. ఒక్కొక్కడు నాకు వ్యతిరేకం అయిపోతున్నారు. ఇక్కడ ఒక్కొక్కడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారయ్యా అని పౌలు ఆయన హృదయ వేదన అక్కడ చూపిస్తా ఉన్నాడు. చక్కగా రాస్తున్నాడు చూడండి. క్రెస్కే గలతీయకును తీతు దల్మతీయకును వెళ్ళిరి, లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా 14వ వచనం చదవండి. 14వ వచనం, అలెక్సంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు. చూసారండి, కంచరివాడు ఒకటి గురించి ఇక్కడ రాస్తున్నాడు. అలెక్సంద్రు అనే ఒక కంచరివాడు నాకు చాలా కీడు చేశాడయ్యా. ఏమని చేశాడంట? మీరు చదివితే 15వ వచనంలో, అతడు మా మాటలను బహుగా ఎదిరించను. ఆయన బాధ చెప్పుకుంటున్నాడు. ఈ పత్రిక ఆయన యొక్క అవసాన దశలో, దాదాపుగా మరి తుది దశలో ఈ మాటలు రాస్తున్నాడు. అదిగో దేమా అనేవాడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడయా. ఆ తర్వాత అలెక్సాందర్ అనే కంచెరివాడు నాకు చాలా కీడు చేస్తున్నాడయ్యా, నా మనసంతా నలిగిపోతుందయ్యా. నేను ఈ వయసులో, ఈ ముసలితనంలో ఇంత సేవ చేసిన తర్వాత, లేకపోతే ఇంత విస్తారమైన ప్రయాసపడినటువంటి నా సేవా జీవితంలో ఈ ఎడబాటును తట్టుకోలేకపోతున్నానయ్యా. ఈ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారయ్యా, వీళ్ళు మనసంతా రాయి చేసుకుంటున్నారయ్యా, నన్ను ఒంటరి చేసేస్తున్నాడు. తిమోతి నువ్వు తొందరగా రా అని ఆదరణ కోసం తన కుమారుడైన ఆత్మీయ కుమారుని పిలుస్తున్నాడు. బిడ్లారా చూసారా, దేమా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, అలెక్సాందర్ అనేవాడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంతో మంది మరి పౌలంతటి వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. 16వ వచనంలో చూడండి, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయి. చూసారా, అందరూ, ఎవ్వడు నా పక్షంగా నిలవలా. పౌలు యొక్క బాధ అది, పౌలు యొక్క వేదన, పౌలు ఎదుర్కొన్నటువంటి చేదైన
అనుభవం. అది నీ జీవితంలో, నా జీవితంలో కూడా తప్పకుండా ఎదురవుద్ది. ఎంతటి గొప్పవాడండి పౌలు అంటే. పౌలు మాట లేకుండా మనం ఇప్పుడు సేవ చేయగలమా? పౌలు మాట లేకుండా మనం ఆత్మీయ జీవితాన్ని కొనసాగించగలమా? పౌలుని దేవుడు ఎంత కీలకమైన స్థానంలో పెట్టాడు, ఎంత ఉన్నతమైన ఉపదేశాన్ని పౌలుకి దేవుడు ఇచ్చాడు. అసలు ఆయన లేకుండా మరి సంఘం ఎలా కట్టబడద్ది? అంతటి గొప్పవాడే, అంతటి గొప్ప ఆత్మీయ వీరుడే ఆయన ఏమన్నాడు చూసారా? అయ్యో ఇదిగో పలానా వాడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా, పలానా వాడు నాకు కీడు చేశాడయ్యా, మరి నన్ను ఎదిరిచ్చేసాడయ్యా. తర్వాత ఇంకా చూస్తే ఎవ్వరూ నా దగ్గర లేరయ్యా, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నా పక్షముగా ఎవడు నిలవలేదు అంటే నన్ను ఒంటరాని చేసేసానయ్యా. దేవుని బిడ్డలారా, ఆ గెత్సేమనే వనంలో యేసు ప్రభువుని ఒంటరివాడిగా చేశాడు. హాగరును ఒంటరిదానిగా మిగిలిపోయింది. దావీదు ఒంటరిగా అరణ్యంలో ప్రయాణం చేశాడు, పరిగెత్తాడు ప్రాణం చేత్తో పట్టుకొని. యోసేపు ఒంటరి అయిపోయాడు గుంటలో బానిసగా. నువ్వెంత నేనెంత. కొత్త నిబంధనలో అపోస్తులైన పౌలు కూడా నేను ఒంటరి అయిపోయానయ్యా, నన్ను అపార్థం చేసుకుంటున్నారయ్యా, నేను ఇంత బోధ చేస్తే, ఇంత శిష్యత్వాన్ని నేను కట్టి నిన్ను నిలబెడితే, ఇంతగా నేను సువార్త ప్రకటించి ప్రపంచమంతా నా సువార్తను మీద ఆధారపడి నిలబడతా ఉంటే నాతో ఉన్నవాడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడమా? దేశమంతా ఎక్కడెక్కడోళ్ళు నా సువార్త మీద కట్టబడుతుంటే నేను నా పక్కన కట్టిన వాడు నన్ను ఎదిరించి మాట్లాడడమా? నా పక్షాన్ని ఎవ్వడు నిలవకుండా అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవటమా? అబ్బా, పంచుకోవడానికి ఎవరు లేక తిమోతిని పిలుస్తున్నాడు. మన జీవితంలో కూడా ఇలాంటివి ఎదురవుతాయి. ముఖ్యంగా సేవా జీవితంలో ఇలాంటివి ఎదురవుతాయి. ఇది నేను ఈ మాటను ధ్యానిస్తున్నప్పుడు నాకు ఎదురైనటువంటి, నన్ను బలపరిచినటువంటి మాటలు. అబ్బా, పౌలు కాలి గోటికి కూడా సరిపోం, ఆయన దుమ్ము ధూళికి కూడా చూడసరిపో. అంత గొప్ప దైవజనుడికే ఈ విడిచిపెట్టబడే అనుభవాన్ని దేవుడు ఇవ్వకుండా లేడు. చూడండి ఎంత మాట అంటాడు, అందరూ నన్ను విడిచిపోయారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట మనం చూడాలి, ఈ చివరి మాట. ఇది మనం చివరిగా తెలుసుకోవాల్సింది. ఇప్పుడు చదవండి 17వ వచనం. 17వ వచనం, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారని చెప్పాడుగా, ఎవ్వడు నా పక్షాన నిలవలేదని చెప్పాడుగా, అందరూ నన్ను ఎదిరిచ్చారని చెప్పాడుగా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పాడు కదా. మళ్ళీ చెప్తున్నా, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఒకడేమో నాకు కీడు చేశాడు, ఒకడేమో నన్ను ఎదిరిచ్చాడు, ఒకడేమో నా పక్షాన ఎవ్వడం నిలవలేదు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే 17వ వచనం, అయితే ఏంటండి, అయితే ఏంటి, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అయితే అంటున్నాడు ఇక్కడ చూడండి, ఏంటైతే అందరూ విడిచిపెట్టారు, అందరూ ఎదిరిచ్చారు, ఎవరు నన్ను పట్టించుకోలేదు. ఈ చివరి దశలో అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే ఈ ఉదయకాలం ప్రియులారా, నీ గృహంలో కూడా ఈ సువార్త వినబడుతుంది. నిలబడి మాట్లాడేది నేను కాదు బిడ్డ, పరిశుద్ధాత్ముడు. అయితే నిన్ను విడివని వాడు ఒకడున్నాడు, మన లేడబాయని వాడు ఒకడున్నాడు. ఆయన ఆల్రెడీ విడిచిపెట్టబడిన అనుభవం గలవాడు. ఆల్రెడీ ఎవరైతే ఆయన చుట్టూ ఉన్నారో వాళ్ళందరూ విడిచిపెట్టేశారు. ఆయన పంచిపెట్టి అన్నం తిన్నాళ్ళు విడిచిపెట్టేశారు. ఆయన స్వస్థత పొందిన వాళ్ళు విడిచిపెట్టేశారు. ఆయన ద్వారా దయ్యాల చేత పీడించబడి విడుదల పొందిన వాళ్ళు విడిచిపెట్టేశారు. శిష్యులతో సహా విడిచిపెట్టబడిన అనుభవాన్ని పొందిన వాడు అంటున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నేను నిన్ను విడువని వాడనై ఉన్నాను. చదవండి, అయితే నా ద్వారా సంపూర్ణముగా
ప్రకటింపబడి నిమిత్తమును ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా పక్క నిలిచి నన్ను బలపరిచెను. కనుక నేను సింహము నోట నుండి తప్పించబడి ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. మన నోట కూడా ఇదే మాట వచ్చును గాక. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఎందుకని అయితే దేమా విడిచిపెట్టాడు, అలెగ్జాంద్రు కీడు చేశాడు, అందరూ నా మాటలు ఎదిరించారు, ఎవ్వరూ నా పక్షంగా నిలవలేదు, అందరూ విడిచిపోయారు. యజమానుడైన అబ్రహాము శారాలు నన్ను విడిచిపెట్టేశారు. గొప్ప రాజైన సౌలు నాకు వ్యతిరేకంగా తిరిగి నన్ను చంపాలని చూశాడు. 10 మంది అన్నయ్యలు ఉన్నారు అనుకుంటే వాళ్ళు నా మీద అసూయపడి నన్ను గుంటలో దోసేశారు. అబ్బా, అయితే హాగరికి, దావీదుకి, యోసేపుకి, పౌలుకి ఉన్నవాడు నాకున్నాడు, నీకున్నాడు. ఎస్, హాగర్ను చూచిన వాడు నిన్ను చూస్తున్నాడు. హాగర్ అంటుంది, నన్ను చూచుచున్నవాడా, నన్ను అబ్రాహం గారు చూసుకుంటారు అనుకున్నానయ్యా, నన్ను శారా చూసుకుంటుంది బాగా అనుకున్నానయ్యా, వాళ్ళు చూడలేదు, కానీ నన్ను చూచుచున్నవాడు నీవే. దావీదంటాడు, నా కేడము నీవే, నా 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 డాలు నీవే, నా డాలు, నా కేడము మా మామ సౌలు అనుకున్నాను నేను. కాదయ్యా, ఆయన తన కత్తి నా మీదకి విసురుతున్నాడయ్యా, నా కేడము నీవే అంటున్నాడు. చూసారా? యోసేపు, మా అన్నయ్యలు నన్ను బాగా చూసుకుంటారు. నో, రక్త సంబంధం కూడా నమ్మశక్యమైనది కాదు, నీవే. హాగరికి ఏ దేవుడు ఉన్నాడో, దావీదుకి ఏ దేవుడు ఉన్నాడో, యోసేపుని ఏ దేవుడు పట్టించుకున్నాడు, పైకి తీసుకొచ్చాడు. అపోస్తలుడైన పౌలు ఆ దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. అయితే నా దేవుడు నా పక్క నిలిచి సింహము నోట అన్నాడు. సింహం అంటే ఇక్కడ సైతానుడు, గర్జించు సింహం, మింగివేసే సింహం, నవిలే సింహం కాదు, ఇది మింగేసేది, ఒక్కసారిగా మనల్ని కృంగతీసేది, మనల్ని భంగపరిచేది, మనల్ని మరి ఒక్కసారిగా తొక్కి పెట్టేది, మనల్ని అడ్రస్ లేకుండా చేసేస్తుంది సింహం. ఒక్కసారిగా ఆలోచనలు ఎక్కువైపోయి బుర్ర బద్దలైపోయి మనల్ని మెంటల్ టెన్షన్ గురి చేస్తుంది సింహం. ఆ సింహము నోట నుండి నన్ను ఆయన తప్పించాను. ప్రతి దుష్కార్యము నుండి ప్రభు నన్ను కాపాడెను. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించను, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండు. ఈ ఉదయకాలం అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారని యేసుప్రభు ఎందుకు చెప్పాడంటే, నువ్వెలా విడిచిపెట్టబడే అనుభవాన్ని కలిగి ఉన్నావో అది ఆయన అనుభవించాడు. నేను అనుకుంటున్నాను నాకే ఇన్ని దెబ్బలని, కాదండి, నాకంటే ముందు నా కోసం ఆయన దెబ్బలు తిన్నాడు. అందులో ఇది మానసికమైనటువంటి ఒక దెబ్బ. బిడ్లారా, మరి మా ముందు 14 మంది ఉన్నారు. హాగర్ని విడవని దేవుడు నిన్ను విడవడు. ఆమెను చూచుచున్నవాడు మనల్ని చూస్తున్నాడు. ఆయన విడిచిపెట్టబడిన అనుభవం కలిగినవాడు. అందుకే అంటున్నాడు, ఆయన మనల్ని విడవని దేవుడు. ఆయన శోధింపబడి వాడు గనక మనకి శోధనలో సహాయం చేయవాడని హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. ఏ రంగంలో నిన్ను విడిచిపెట్టాలని చూస్తున్నారో, ఏ రంగంలో నిన్ను పారద్రోలాలని, నిన్ను కూడా మరి వెళ్ళిపోవాలని, ఈ మనిషి పోవాలి, ఇతను ఉండకూడదు, ఇతను వెళ్ళిపోవాలా అని ఎన్ని కుట్రలు నీ చుట్టూ జరుగుతున్నాయో, ఎన్ని గూడు పుటాణీలు, ఎన్ని రహస్యమైన రాజకీయాలకు నీ చుట్టూ జరుగుతున్నాయో,
ఒక్కటే నేను అనుభవపూర్వకంగా చిన్న అనుభవం నాదే ఉందండి, కానీ చిన్న అనుభవం వీళ్ళతో పోల్చుకుంటే నా కష్టాలన్నీ ఎగిరిపోయి ఈ రోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పటికీ ఇది గుర్తుపెట్టుకో, ఈ లెంట్ డేస్ ద్వారా అప్పుడు ఆయనను వారందరూ ఆయనను విడిచిపెట్టి పారిపోయారు. ఆయన్నే విడిచిపెట్టారు, నిన్నెంత నన్నెంత. కానీ ఆయనే ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను విడవను, నేను నిజమైన స్నేహితుడను, దుర్దశలో నేను నీకు సొంత సహోదరుడిగా ఉంటానని ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. మనకు అంటే క్రైస్తవులకు అని అనుకునేరు కాదండి, ఎవరు ఆయన వైపు చూస్తారో, ఎవరు ఆయనను అంగీకరిస్తారో వారందరికీ ఈ విలువైన వాగ్దానం వర్తిస్తుంది. దీన్ని అందరూ క్లెయిమ్ చేసుకుందాం. ప్రభు కృప మన కుటుంబాలకు తోడై ఉండును గాక. ఆమేన్. మాటల ద్వారా నేను స్తుతించాం ప్రభా. యేసయ్య నీకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడినావు, నీకు వందనాలు ప్రభా. యేసయ్య అందరూ విడిచి వెళ్ళినా కూడా ప్రభా, యేసయ్య నువ్వు మా పక్షాన నిలిచే దేవుడు ప్రభా, నీకు వందనాలు. అన్నాడు హాగర్తో, యేసయ్య హాగర్తో మీరు ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. అవును ప్రభా, నేను చూచున్న దేవుడని యేసయ్య నిరూపించిన దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్య దావీదుతో యేసయ్య సౌలు వెంటాడి యేసయ్య తరిమి కొట్టినప్పుడు కూడా యేసయ్య నువ్వు ఉండి దావీదు పక్షాన నిలిచి యేసయ్య సింహాసనం ఇచ్చిన దేవుడు ప్రభా, నీకు వందనాలు. అవును ప్రభా, యోసేపు అన్నల ద్వారా ఎన్నో హింసలు పొందినా కూడా ప్రభా, విడిచిపెట్టబడిన అనుభవం కలిగిన ప్రభా యేసయ్య యోసేపు ఐగుప్తులో యేసయ్య సింహాసనం ఎక్కించావు ప్రభా, నీకు వందనాలు. గొప్ప దేవుడవు, రాజాది రాజానికే స్తోత్రం ప్రభా, సర్వశక్తి మంతుడానికే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్య పరిశుద్ధుడానికే స్తోత్రం. అవును ప్రభా, పౌలు గారు తన సేవా జీవితంలో ఎన్నో ప్రభా యేసయ్య ఎన్నో అనుభవాలు పొందాడు ప్రభా. యేసయ్య మరి గొప్ప దేవానికే స్తోత్రం. దేమా ద్వారా యేసయ్య మరి కీడు అనుభవించిన కూడా ప్రభా యేసయ్య మరి ప్రభా యేసయ్య అలెగ్జాండర్ ద్వారా కీడు అనుభవించిన కూడా ప్రభా యేసయ్య పౌలు పక్షాన నిలిచిన దేవుడు ప్రభా, నీకు వందనాలు. యేసయ్య ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును అని ఎలాగైతే ప్రభా పౌలుకు అనుభవాన్ని అనుగ్రహించావు, నీకు వందనాలు ప్రభా. అలాగే మా జీవితాల్లో కూడా ఎన్నో అనుభవాలు ప్రభా, ఎంతో లోన్లీ స్థితిలో కూడా యేసయ్య నువ్వు మా పక్కన నిలిచిన దేవుడవు ప్రభా, నీకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఇన్స్టెన్స్ లో యేసయ్య జరిగి ఉన్నాయి ప్రభా, నీకు వందనాలు. మా అనుభవాలలో కూడా యేసయ్య మీరు నిలిచున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధుడానికి స్తోత్రం. నీ వైపు యేసయ్య ఇలాంటి అనుభవాల్లో నీ వైపు తిరిగితే యేసయ్య నువ్వు మా పక్షాన ఉండే దేవుడో ప్రభా, మా పక్షాన యుద్ధం చేసే దేవుడు, వ్యాజ్యమాడే దేవుడో ప్రభా, నీకు వందనాలు. అవును యేసయ్య మమ్మల్ని యేసయ్య మరి అనాథలుగా వదిలే దేవుడో కాదు ప్రభా, వందనాలు. అవును ప్రభా, పక్షపాతి అనే దేవుడో కాదు ప్రభా, మా పక్షాన నిలిచి యేసయ్యను బలపరిచే దేవుడవు, నీకు వందనాలు. అటువంటి గొప్ప దేవుడవు మాకున్నందుకు నీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో స్తుతి అర్పణ కృతజ్ఞతార్పణ చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. అర్హుడైన దేవా, నీ ఘననామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ శక్తివంతమైన మరి కరుణా హస్తాన్ని మాకు తోడుగా ఉండజేసి మేము ఈ రాత్రి అంతా కూడా కాపుదలలో ఉండి ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు. మా జీవితంలో మరొక ఆదివారం మాకు అనుగ్రహించారు. మరి ఉదయకాలం పాటల ద్వారా మహిమ పొందుకున్నారు. సహోదరులు చేసిన ప్రార్థనను మీరు అంగీకరించారు. మీరు ఇచ్చిన వాక్యం మా జీవితాలను ఎంతగానో మరి ప్రభావితం చేస్తున్నందుకే మీకు వందనాలు. అనుభవపూర్వకంగా మరి ఎదురవుతున్న కొన్ని ఎక్స్పీరియన్సెస్ ద్వారా మీ వాక్యాన్ని మీరు స్థిరపరుస్తున్నారు. ఎస్, అవును అని చెప్పడానికి మమ్మల్ని మీరు నడిపిస్తున్నారు. ఏదో వాక్యాన్ని బలానా వాళ్ళు ఇలా చెప్పారు అంటా అనకుండా కాదు, ఎస్ ఇది నిజం అని రూఢిపరచడానికి నా అనేక మంది జీవితాల్లో ఆ వాక్య అనుభవాలు మీరు నేర్పిస్తున్నారు, మీకు వందనాలు. అప్పుడు ఆయనను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారనే ఆ మొదటి శ్రమ గురించి మేము ధ్యానం చేస్తున్నప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన అందరూ మాకు జ్ఞాపకం వస్తున్నారు. నాయన నీకు స్తోత్రాలు. ఇప్పుడు నీ దాసుడు ప్రార్థించిన రీతిగా మరి ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా నీవు మా పక్కన నిలిచేవాడువని మాకు ఒక గొప్ప ఆదరణ మీరు అనుగ్రహించినందుకే మీకు వందనాలు. కనుక ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉన్నవారు, ఇప్పుడు ఈ ప్రార్థనలో పాలు పొందిన వారు ఎన్నడూ కృంగిపోనక్కర్లేదు, నాతో సహా. ఈరోజు ఈ వాక్యాన్ని ఎవరి కొరకైతే మీరు మాట్లాడారో వారి జీవితంలో ఎన్నడూ వెనుదిరగవలసిన అవసరం లేదు. సింహము లాంటి శోధనలు మింగివేయాల్సి వచ్చినా కూడా ప్రభువా మేము చాలా ధైర్యంగా ఉంటున్నాం, ఎందుకంటే మీరు మాకు వాగ్దానం చేసినందుకు నీకు స్తోత్రాలు. అనుదిన కృప, అనుదిన వాగ్దానాలు బట్టి నీకు వందనాలు. ఈ ఆదివారం
మరి మా ఆత్మీయ జీవితాన్ని మరింతగా మేము బలపరుచుకొని శుభప్రదమైన నిరీక్షణతో నేను ఆరాధించడానికి కూడా మీరు మాకు సహాయం చేయండి. నీ సహవాసంలోకి వెళ్ళి నేను మహిమపరిచే కృప మాకు దయచేయండి. ఇప్పుడు వచ్చిన వారందరి బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు ఆయా ఆరాధనలలో మాతో మీరు మాట్లాడండి. ఆరాధన ద్వారా వచ్చే సహవాసపు ఆ అనుభవాన్ని మాకు ప్రసాదించండి. మాకు మా పిల్లలకు ఆసక్తి పుట్టించండి. భయభక్తులలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని మేము రుచి చూస్తూ మరొకసారి మరింతగా బలపడే కృప ఈ ఆదివారం మా అందరికీ ఇప్పుడు ఇక్కడ పాల్గొన్న ప్రతి కుటుంబానికి కూడా మీరు అనుగ్రహించి మహిమ పొందమని వేడుకుంటూ మహిమ ఘనతా ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు ఉన్నతమైన పరిశుద్ధ నామాన్న ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం మాకు నేడు దయచేయము. మాడల అపరాధము చేయవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలకు తేక దుష్టు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సకల పరిశుద్ధులకు ఈ రోజు జరుగుతున్న సమస్త ఆరాధనలన్నిటికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్.